టీఎస్పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు, 2 ఐఏఎస్లు 3 ఐపీఎస్ల దరఖాస్తు. ఇవాళ సర్కార్కు లిస్టు అందజేయనున్న జిఏడి అంటూ ఒక వార్త. టీఎస్పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు వచ్చినాయట. 2 ఐఏఎస్లు 3 ఐపీఎస్లకు కూడా దరఖాస్తు చేసుకున్నట. ఇవాళ సర్కార్కు లిస్టు అందజేయనున్న జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేయబోతా ఉంది. టీఎస్పీఎస్సీలో కొత్త కార్యవర్గం కొలువు తీరడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. టీఎస్పీఎస్సీకి అయితే నాకు ఒక 2 ఉత్తరాలు రాసిరు. ఈ ఉత్తరాల్లో ఏంటంటే, నమస్కారం అన్న, నిరుద్యోగుల కొంప ముంచే పని మన కేసీఆర్ గారు చేసి 61 సంవత్సరాలకు పెంచినారు. కేసీఆర్ బంధువు టీచర్ బీరెల్లి కమలాకర్ రావు గారి రిటైర్మెంట్ 1960 సంవత్సరం ఉంది. వాడిని ఒక్కడిని కాపాడటకు రిటైర్మెంట్ వయస్సు పెంచి లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన దీనిలో వాస్తవాన్ని క్యూ న్యూస్ ద్వారా అందరికీ తెలియజేయగలరు, కృతజ్ఞతలు అని రమేష్ రాసిండు నిజామాబాద్ నుంచి ఈ ఉత్తరం. ఇంకా సింగరేణికి సంబంధించినటువంటి ఇంకో ఉత్తరం వచ్చింది ఇక్కడ. సార్ నమస్కారం, సింగరేణిలో ఒక అభ్యర్థి బోనోఫైడ్ స్కామ్ చేసిండట. ద సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్, కొత్తగూడెం కాలరీస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ వారు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1 ఆఫ్ 2020లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్స్ E2 గ్రేడ్ ఎక్స్టర్నల్ మెన్ ఓన్లీ అనే 18 పోస్టులకు నోటిఫికేషన్ వేసారు 2020 మార్చి 1 తారీఖు. ఈ పోస్టుకి రాత పరీక్ష 2021 10 తారీఖు జనవరి 1న నిర్వహించారు. ఆ తర్వాత 800 మెంబర్స్తో కూడిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను కూడా విడుదల చేశారు. 2021 30 తారీఖు రోజున జనవరి 18 మెంబర్స్తో సెలక్షన్ లిస్ట్ను తయారు చేశారు. ఈ సెలక్షన్ లిస్టులో ఈ అభ్యర్థి లేడు. సెలక్షన్ లిస్టులో లేని అభ్యర్థి బోనోఫైడ్ స్కామ్ ద్వారా అందులో పోస్టు సంపాదించినట్టు, నాకు రావాల్సిన ఉద్యోగం ఆయనకు పోయిందని చెప్పి ఒక అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసిండు. అయితే ఆ అభ్యర్థి తన పేరు మాత్రం ఇందులో మెన్షన్ చేయలే బాధితుడు.